ఇప్పుడు రైతులు తమంతట తాముగా వచ్చి మేము పొలాలు ఇస్తాము, లేకపోతే మా 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 స్వాస్థ్యం ఇస్తాము అని చెబుతున్న నేపథ్యంలో ఆల్రెడీ ఇచ్చిన రైతులకు న్యాయం జరిగిందా? ఆ రోజు మనం రైతులందరూ బయటికి రావడం చూసాం, ధర్నాలు చేయడం చూసాము. మాకు అమరావతే కావాలి, ఎందుకంటే మేము మా పిల్లలు ఒక రకంగా చెప్పాలనంటే ఈ భూముల మీద ఆశ పెట్టుకుని ఉన్నాము అన్నట్టుగా. అదేమైనా రైతులు సాటిస్ఫై అయ్యారని అనుకోవచ్చా మనం? అంటే వాళ్ళు అక్కడ సాటిస్ఫాక్షన్ అంటే 50,000 ఎకరాలు ఇస్తారు కదా, అంటే 37 ఎకరాలు రైతులు ఇచ్చారు. 10,000 ఎకరాలు తిరిగి రైతులకు ఇచ్చేవాళ్ళు. డెవలప్మెంట్ చేసి ప్లాట్ల రూపంలో, అంటే 1,00,000 ప్లాట్లు రైతుకి ఇవ్వాలి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక ఎకరా నేను ఇచ్చేసిన, అంటే ఒక ఎకరా అంటే 100 సెంట్లు ఉంటుంది, 30 సెంట్లు తిరిగి నాకు ఇస్తారు డెవలప్మెంట్ చేసి 3 ప్లాట్ల రూపంలో. ఒక నగరం వస్తుంది కదా, ఫ్లాట్ గా మారుతుంది కదా. కాబట్టి హైటెక్ సిటీ, అప్పుడే కోకాపేట ఏదో మీ హైదరాబాద్ లో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పలికింది సైటు కోకాపేట భారీ ఎత్తున. దాన్ని ఊహించుకున్నారు. హైటెక్ సిటీలో ఎట్టయితే కడితే ఒక ఎకరా ఇప్పుడు 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు భూమి ఉంటే నాకు ఒక ఫ్లాట్కే ₹1,00,00,000 వస్తుందని ఆశించారు ఆ రైతు. 3 ఫ్లాట్లు తిరిగిస్తున్నారు కాబట్టి ఇచ్చిన దానికన్నా ఎక్కువ వస్తుంది, రాజధాని మా ఊర్లో ఉంటుంది అనుకున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళకి అంత కాకపోతే కొంత నమ్మకం ఉంది. ఏంటంటే ఒక సిటీ వస్తే 3 ఫ్లాట్లు మనకు వస్తే ఎంతో, ఇంతవరకు ఆ ఫ్లాట్లు ఇవ్వలేదు. ఇప్పుడు 33,000 ఎకరాలు తీసుకుని 1,00,000 ఫ్లాట్లు డివిజన్ జరగలేదు. ఇంకా 1,00,000 ఫ్లాట్లు డివిజన్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. రెండో తర్వాత ఇవ్వాలంటే అక్కడ వాతావరణం వస్తేనే ఇవ్వడం కొంటారు. కాబట్టి రైతులకు సంబంధించిన వాళ్ళకి ఒక నమ్మకం ఉంది. ఏంటంటే ఎట్లాగా మనం ఇచ్చాం, 3 ఫ్లాట్లు ఇచ్చారంటే మనకు సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఇంకా 40,000 మంది దేని చూసి రావాలి? అది ఇక్కడ ప్రశ్న. వస్తారా? నా డౌట్. అదే ఒక అనుమానం ఏం చాలా మందికి ఉందంటే, ఈ భూమిని తాకట్టు పెట్టి లోపలు తీసుకుంటూ ఉంటారు, ప్రభుత్వ భూమి వాటిని. ఇప్పుడు 30,000 ఎకరాలు ఏది ఉన్నాయి, 1,00,000 ఫ్లాట్లు అమ్ముతాం అది ఇది. కాబట్టి ఇంకొంచెం అప్పు తీసుకోవడం కోసం 40,000 ఎకరాలను చూపిస్తారా? అంటే కొంచెం అప్పు ఎక్కువ తీసుకోవడం కోసం సేకరించే పేరుతో తీసుకుంటారా? ఇట్లాంటి ప్రయోగాలు ఏమైనా జరుగుతుంది? చిన్న అనుమానం. అందువల్ల ప్రభుత్వం, నా అభిప్రాయం ఏంటంటే, మీరు 40,000 ఎకరాలు తీసుకునేది నిజమా? తీసుకుంటే మీ ప్లాన్ ఏంటి? మరి జూలైలో మాస్టర్ ప్లాన్ పెట్టిన శ్వేతపత్రంలో 33,000 ఎకరాలు ప్లస్ ఈ 50,000 ఎకరాల్లోనే రాజధాని, మళ్ళీ దాన్ని భిన్నంగా ఎందుకు పోతున్నారు? ఎట్లా కడతారు? అదేమైనా సాధ్యమే పనేనా? అసెంబ్లీ, సెక్రటరియట్, రాజ్భవన్ మీ చేతిలో కట్టేస్తారు, 3 బిల్డింగ్లు కట్టేస్తారు, 3 ఎకరాల్లో కట్టేస్తారు. మిగిలిన నగరాన్ని అంతా అది ప్రజలు నిర్మించుకోవాలి కదా. హైదరాబాద్ ఎట్లా నిర్మించుకోవాలి? అది ఎందుకు నిర్మించుకుంటారు? అది ఏముందని రావాలి? మీరు హైదరాబాద్ లో ఉన్నారు, ఒక కేసు ఆర్థిక వెసులుబాటు వస్తుంది, ఏడ కొడతారు ఫ్లాట్? భవిష్యత్తున్న చోట ఫ్లాట్. మేము హైదరాబాద్లో ఉన్నాము, మీరు తిరుపతిలో ఉన్నారు. అంటే మీరు వెళ్ళి అమరావతి సరౌండింగ్స్ చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ రీసెంట్గా ఒక 15 to 20 days బ్యాక్ మేము విజయవాడ వెళ్ళినప్పుడు ఒకసారి అదంతా చూద్దాం అమరావతి ఎలా ఉంటుందని వెళ్ళినప్పుడు చుట్టూరు తోటలు ఉన్నాయి. అరటి తోటల మధ్యలో నుంచి వెళ్ళాము. ఎక్కడైతే రాజధాని నిర్మాణం అని చెబుతున్నారో, లేకపోతే సెక్రటేరియట్ ఉందో ఆ ప్రాంతం వెళ్ళాము. ఒక చిన్న డౌట్ ఏమొచ్చింది అని అంటే, అసలు మహిళలు సెక్రటేరియట్లో పనిచేసే మహిళలకి ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉండిందా అని మనకు తెలియదు. మనం వెళ్ళి చూసి వచ్చేస్తాం కాబట్టి ఐడియా లేదు. ఎక్కడో ఒక మధ్యలో చుట్టూరు పొలాలే, చుట్టూరు ఒక రకంగా చెప్పాలంటే గ్రీనరీనే ఉంది, పాపులేషన్ లేదు. అది ఇంకా పల్లెటూరు వాతావరణంలో కనిపిస్తోంది. అక్కడ ఇన్ని వేల ఎకరాలు తీసుకుని అంత అభివృద్ధి సాధ్యం అంటారా? మీరు హైదరాబాద్ చూసినట్లయితే మన అసెంబ్లీ ముందు నుంచి వెళుతూ ఉంటాము, ట్రాఫిక్లో ఇరుక్కుపోతూ ఉంటాము, నడి రోడ్డు మీద ఉంటుంది, జనాభా ఉంది. అక్కడ పరిస్థితి ఏంటి అనేది అర్థం కాలేదు. అంటే పాయింట్ ఏంటంటే, మీరు చెప్పినంత వాస్తవమే. ఇప్పుడే అంత ఊహించుకో. ఎందుకంటే 19 గ్రామాల పరిధి. గ్రామమే, మీరు గ్రామం లాగా ఉందంటే అది గ్రామమే కదా, ఇప్పటికి కూడా గ్రామమే. 19 గ్రామాల పరిధిలో 33,000 ఎకరాలు సేకరించారు, గ్రామమే. ఆ గ్రామం మధ్యలో ఉన్న ఒక ఏరియాలో అసెంబ్లీ, ఇంకొక ఏరియాలో సెక్రటేరియట్, ఇంకొక ఏరియాలో హైకోర్టు కట్టారు. 3 బిల్డింగ్లు తప్ప మిగతా గ్రామాలే, 19 గ్రామాలు. కానీ ఆ 19 గ్రామాలు సిటీ మారినంత వరకు అట్లే ఉంటుంది. మీరు సెక్రటేరియట్కి వెళ్ళి లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి. సెక్రటేరియట్ లోపల ఆడ క్యాంటీన్ ఉంది, మంచి క్యాంటీన్. దాన్ని దాటేసినట్టు మరి విజయవాడకు వచ్చి టీ తాగాల్సింది, లేకపోతే మంగళగిరికి రావాల్సిందే. మీరు హైకోర్టు అయితే మరీ దూరం. ఇప్పుడు ఏదో టీ షాప్ అని చెప్పాడు కదా హైకోర్టు చీఫ్ జస్టిస్, మనం టీ కాఫీ తాగాలనే ఇబ్బంది. మళ్ళీ వారంటే 10-20 కిలోమీటర్లు విజయవాడకి రావాలి. పాయింట్ ఏంటంటే అది అభ్యంతరకరం కూడా కాదు, ఎందుకంటే స్టార్టింగ్ డేస్ అట్లే ఉంటుంది. కాకపోతే మీరు ఊహిస్తున్నారు చూడు, హైదరాబాద్ అయిపోతుంది మీ ఫ్లాట్లు కొని ప్రభుత్వం చెప్తా ఉంది చూడు, అది అభ్యంతరం అంటున్నాను. చాలా టైం పడుతుంది. హైదరాబాద్ నగరం కావడం 400 సంవత్సరాలు పట్టింది. కాబట్టి అంత సాధ్యమా? ఇప్పుడు హైదరాబాద్ లో చంద్రబాబు గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నంబర్ చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాలు పట్టింది? 400 పైచిలకు సంవత్సరాలు పట్టింది భాగ్యనగర్ తో స్టార్ట్ అయినప్పుడు నుంచి. దట్టు చంద్రబాబు గారు ప్లానింగ్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చినాడు విడిపోయేటప్పుడు. మాకు హైదరాబాద్ నగర నిర్మాణం ఎట్లా జరిగిందంటే ఆయన చెప్తాడు,
4 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది. 4 లక్షల కోట్లు ఉమ్మడి రాష్ట్రంలో. 2 లక్షల కోట్ల విలువైనటువంటి కేంద్ర ప్రభుత్వం డబ్బులు పెట్టింది. ఇది పరిశ్రమలు, బిహెచ్సిఎల్, మీ కూకట్పల్లి ఆ ఏరియాలో చూస్తే కనపడుతుంది కదా, ఇవన్నీ కట్టింది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకొక 6 లక్షలు కట్టలేడు. 12 లక్షల కోట్ల రూపాయలు విలువైన పెట్టుబడులు ఈ 40 ఏళ్ళలో పెట్టారు కాబట్టి హైదరాబాద్ అయింది. మాకు ఒక రాజధాని కావాలంటే మాకు ఆ డబ్బులు ఏంటని అన్నాడు చంద్రబాబు. కరెక్ట్ గా చెప్పినాడు అధికారంకి వచ్చినాక. అంటే రాష్ట్ర ప్రభుత్వమే 4 లక్షల కోట్లు పెట్టిందంటే ఆ రోజుల్లో, ఇప్పుడు 10 లక్షల కోట్లు పెట్టాలి అలాంటి నగరం రావాలంటే. ఎక్కడుంది? మనం 50,000 ఈ నెలలో 3,000 కోట్లు రాకపోతే జీతాలు వేయలేకపోతున్నాం. ఆ పరిస్థితి ఈ పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఉండేది అమ్మేస్తా ఉంది. కాబట్టి ఈ పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి నగరాలు ఊహించుకోవద్దని మేము అంటున్నాం. ఇది అయిపోయింది, ఈ డిబేట్ కూడా అయిపోయింది. ఇంకా ప్రభుత్వం చేయదలుచుకుంటే మీరు చేయండి, బట్ కాంక్రీట్ గా ప్రజల ముందు వాస్తవాలు చెప్పండి. ఈ 40,000 ఎకరాలు తీసుకుని కొంచెం ఆందోళన కలుగుతుంది. అయితే ప్రభుత్వం దీన్ని సరైన వివరణ ఇకపోతే అది అక్కడ రైతులు కూడా అంగీకరిస్తారని నేనైతే అనుకోను.